అదే అమౌంట్ 271 చూపిస్తుంది. ఓకే, కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ వేయండి సార్. అర్థం కాలే అన్న. ప్రియారిటీ అంటే ఏంటి తెలుసా మీకు? ప్రియారిటీ అంటే నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తా, పికప్ తీసుకుంటా నేను ఖచ్చితంగా. ప్రియారిటీ అంటే మనం ప్రియారిటీ ఇస్తున్నాం అన్నట్ల, క్యాన్సిల్ కాదు అది. మీరు ప్యాకేజ్ తెచ్చారు కాబట్టి ప్యాకేజ్ బుక్ చేయాలి మీరు. ప్యాకేజ్లో వేరే రేట్ ఉంటుంది మాకు, అర్థమైందా? అది చెప్తా నేను ఇంతకుముందు మీకు ఫోన్ చేసి చెప్పింది అది. ప్యాకేజ్లో బుక్ చేయండి సార్ అంటే మీరు 3 మనుషులు కూర్చుంటారు కదా అని అంటున్నారు కదా. 3 మనుషులు కూర్చుంటే మేము ఒక విషయం కూడా అంటే మేము ఒక మాట అన్నాము. 3 మనుషులు కూర్చొని మేము ఒక్క మాట అన్నాము. ప్యాకేజ్ ఉంది కాబట్టి ఆ మాట అన్నా నేను. ప్యాకేజ్కి అలాగే ఉంటుంది అది. బిజినెస్ స్కానర్ ఉందా? స్కానర్ పెట్టండి. ఓకే, బిజినెస్ స్కానర్, పర్సనల్ స్కానర్ కాదు. పంపిస్తున్నా అన్నా. ये डालो सर को, स्कैनर डालो. ये स्कैनर तो ओके, स्कैनर मैं डाल देता हूँ. ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి కస్టమర్లు ఉంటారు మాకు. ప్రియారిటీ ఆర్డర్ బుక్ చేసిండు, ప్రియారిటీ ఆర్డర్లో పార్సల్ పంపించిండు. అక్కడ నేను అడిగిన ఏమని, పార్సల్ ఉన్నాయి సార్ మీరు పార్సల్లో బుక్ చేసుకోవచ్చు కదా అని అడిగిన. నీకు తీసుకోపోవాలనుకుంటే తీసుకోపో, లేదంటే క్యాన్సిల్ చేసేయ్ అని చెప్తాడు. ప్రియారిటీ ఆర్డర్ మనం క్యాన్సిల్ చేయగలుగుతామా? ప్రియారిటీ ఆర్డర్ మనం క్యాన్సిల్ చేస్తే మనకు ప్రియారిటీ ఆర్డర్ అనేది రాకుండా అవుతుంది. దీన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట, కస్టమరు దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రియారిటీ ఆర్డర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, క్యాన్సిల్ చేయరు అని. ఇట్లా వాళ్ళు ఆలోచించి ఈ విధంగా స్కామ్ చేస్తున్నారు. ఆ స్కామ్ అనాలే దీన్ని, ఇంకేమంటారు? మళ్ళీ మీరు ఒక ప్యాకేజ్ తీసుకున్నా, 2 ప్యాకేజ్ తీసుకున్నా, 3 ప్యాకేజ్ తీసుకున్నా అది పార్సలే అవుతుంది. యూజర్స్కి అంటున్నా, పార్సల్ ఉంటే పార్సల్ బుక్ చేయండి, ఓకేనా? పార్సల్ మీరు బుక్ చేస్తే మేము ఒక్క మాట కూడా అడము. ఎందుకంటే మేము యాక్సెప్ట్ చేసింది పార్సల్ కాబట్టి. మీరు ప్రియారిటీ ఆర్డర్, ప్యాసింజర్ ఆర్డర్ బుక్ చేసి పార్సల్ని ఇస్తే మేము అడగడం తప్ప